తెలంగాణలో మావోయిస్టుల విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముగ్గురు తెలంగాణ రాష్ట్ర కమిటీ మెంబర్లు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. 36 సంవత్సరాలుగా అండర్ గ్రౌండ్లో ఉన్న సీనియర్ మావోయిస్టు నాయకుడు కుంకంటి వెంకటయ్య అలియాస్ వికాస్ లొంగిపోయిన వారిలో ఉన్నారు. 35 ఏళ్లుగా అండర్ గ్రౌండ్లో ఉన్న ముగిలిచెర్ల వెంకటరాజు అలియాస్ రాజు, 21 సంవత్సరాలు అండర్ గ్రౌండ్లో ఉన్న తోడెం గంగా అలియాస్ సోని ఉన్నారు. సిద్దిపేట జిల్లాకు చెందిన వెంకటయ్య దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కింద దక్షిణ బస్తర్ డివిజన్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కార్యదర్శిగా పనిచేశారు. అతని భార్య కోడి మంజుల అలియాస్ నిర్మల ఏడాది క్రితం వరంగల్లో లొంగిపోయారు. ప్రభుత్వం యొక్క పిలుపునందుకొని పోలీసు శాఖ చేస్తున్నటువంటి పిలుపునందుకొని బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అతను 35 ఇయర్స్ పాటు పార్టీలో గడిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుని బయటకు వచ్చారు. రెండవ స్టేట్ కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్నటువంటి ముగిలిచెర్ల వెంకటరాజు ఎలియాస్ రాజు, ఎలియాస్ ఎర్రరాజు, ఎలియాస్ చందు, ఎలియాస్ చందర్, ఎలియాస్ పున్నం చందర్, ఎలియాస్ చట్ల బాలరాజు, 45 ఏళ్ల వయసు, కొమరయ్య కొడుకు, తాటికాయల గ్రామం, ధర్మసాగరం మండలం, ప్రస్తుతం హనుమకొండ జిల్లా. ఇతడు వీరి స్టేట్ కమిటీ మెంబర్ స్థాయి తర్వాత దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి సంబంధించినటువంటి చైతన్య నాట్య మండలికి ఇన్ఛార్జ్ కూడా. 5వ క్లాస్ చదువుతున్నప్పుడే 10-11 ఏళ్ల వయసులోనే విప్లవ పార్టీకి సంబంధించినటువంటి పాటలకు ఆకర్షితుడై అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినాడు. 90లో వెళ్ళిపోయిన తర్వాత 93లో నర్సంపేట దళంలో రిక్రూట్ అయిపోయి అక్కడి నుంచి పార్టీ పరంగా పైకి ఎదుగుతూ 2001లో పాలక దళంలో సెక్రటరీగా, ఏరియా కమిటీ సెక్రటరీగా కూడా పనిచేసిండు. ప్రభుత్వం యొక్క పిలుపునందుకొని పోలీసు శాఖ చేస్తున్నటువంటి పిలుపునందుకొని బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పి నిర్ణయం